అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. మే నెల 28వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 28వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి ద్వితీయ నక్షత్రం మృగశిర కరణం బాలవ పక్షం శుక్లపక్షం యోగం ధృతి రోజు బుధవారం జన్మరాశి వృషభ రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:45 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:18 నుండి 2:01 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:08 నుండి 8:51 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు ఈ రోజు మీరు సేద తీరగల రోజుగా ఉంటుంది. శరీరానికి నూనె మర్దన చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చును. అవి భవిష్యత్తులో విలువ పెరగవచ్చును. కుటుంబంతో, పిల్లలు, స్నేహితులతో కలిసి గడిపిన సమయం చాలా ముఖ్యమైనది. అది మీ జవసత్వాలను మరలా ఉత్తేజితం చేస్తుంది. మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావనలు లేదా రహస్యాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు. మీరేం చేసినా పటిష్టంగా ఉంటుంది. మీ చుట్టుప్రక్కల ఉన్నవారికి మీరేం చేయగలరో, ఎంత సామర్థ్యం ఉన్నవారో చూపండి. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనూ అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చును. అలాగే ఒక టెన్షన్ నిండిన రోజుగా ఉంటుంది. ఈ రోజు బాగా గడవాలని కనుక మీరు అనుకుంటే ఉంటే, మీ జీవిత భాగస్వామి మూడ్ బాగోలేనప్పుడు ఒక్క మాట కూడా తోలకుండా జాగ్రత్త పడండి. ఈరోజు మీ హెచ్చు శక్తిని మంచి పనికి వినియోగించండి. మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు. అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు. మీకు బాగా అవసరమైన వేళల్లో మీ స్నేహితులు మిమ్మల్ని నిరాశకు గురిచేసి అందుబాటులో లేకుండా పోవచ్చును. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులు వదులుకోవలసి వస్తుంది. మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కానవస్తుంది. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడుపుతారు. ఈరోజు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు లేకుండా చూసుకోండి. ఈ రోజు మీరు ప్రేమను సాధించగలుగుతారు. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వల్ల ఎంతో మంచి రోజు కాగలదు. మీరు ఈ రోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. పెళ్ళంటే కేవలం కలిసి ఉండటం మాత్రమేనని కొందరు అనుకుంటారు. కానీ వాళ్ళు నిజానికి అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు. ఈ రోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులే ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. స్నేహితులు మీ జీవిత భాగస్వామిని మీకు సౌఖ్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తారు. లేకపోతే మీ రోజంతా డల్‌గా, నిదానంగా ఉండేది. మీ ప్రేమ భాగస్వామి తాలూకా మరో అద్భుత కోణాన్ని మీరు ఈరోజు చూడనున్నారు. మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్‌గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్టు నాశనమైపోతుంది. ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలు అందుకుంటారు. ఇంకా సంబరం ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతిని కూడా అందుకోబోతున్నారు. మీరు ఈరోజు మీ భాగస్వామితో ఓ అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు. ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఆర్థికపరమైన సమస్యలు మీరు ఈరోజు ఎదుర్కొంటారు. అయినప్పటికీ మీరు మీ తెలివితేటలతో, జ్ఞానంతో మీ నష్టాలను లాభాలుగా మార్చుకుంటారు. నమ్మండి, నమ్మకపోండి. మీ పరిసరాల్లోని ఒకరు మిమ్మల్ని అతి సమీపంగా గమనిస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనడం జరుగుతుంది. ప్రశంసనీయమైన పనులనే చేయండి. అవి కూడా మీరు పేరు ప్రతిష్టలు పెంపొందించేవై ఉండాలి. మీ కాల్‌ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీజ్ చేసి అల్లరిపెడతారు. సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి. మీరు మరీ ఆఫీస్ సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్నారు. కనుక మీ మనసును టెన్షన్‌లనే మబ్బులు క్రమ్ముతాయి. ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. మంచి తినుబండరాలు లేదా ఒక చక్కని కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకా చిన్న చిన్న కోరికలను మీరు గనుక పట్టించుకోకపోతే ఈరోజు తను గాయపడవచ్చును. సరదా కోసం బయటకు వెళ్ళేవారి కోసం సంతోషం, ఆనందం పొందుతారు.
ఈరోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు. ఈరోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు. దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో పండగ వాతావరణం మీ టెన్షన్‌ల నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. స్వచ్ఛమైన, ఉదారమైన ప్రేమ వల్ల గుర్తింపు పొందేలాగా ఉన్నది. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహోద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలనే చూపుతుంది. రిచ్ డివిడెండ్‌లను తీసుకొని వస్తుంది. ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి. మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రతను ఉంచండి. ఈరోజు బుధవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీ శ్రీమతితో మాట్లాడి పెండింగ్‌లో గల ఇంటి పనులు ముగించడానికి ఏర్పాటు చేయండి. ప్రతిరోజు ప్రేమలో పడడం అనే స్వభావాన్ని మార్చుకోండి. ప్రేమ ఎప్పుడూ ఆత్మప్రకాశమే. దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చును. కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు. అలంకారాలు, నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాల్ని తెస్తుంది. మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి. మీ చర్యలన్నీ దురాశతో కాదు, ప్రేమ, సానుకూల దృక్పథంతో నడవాలి. ఈరోజు మీ ప్రియమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు. తద్వారా కోపాన్ని పొందుతారు. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు, అసమాన రీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త చిట్కాలు లేదా టెక్నిక్‌లను అవలంబించండి. ఈ రాశికి చెందిన వారు తోబుట్టులతో పాటు సినిమాను కానీ, మ్యాచ్‌ని కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. మీ మనసు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావలసినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు. వైద్యులు ప్రస్తుత ఉద్యోగంతో పాటు ఇతర బాధ్యతలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. టెక్నాలజీ ఫీల్డ్‌లో ఉన్నవారు నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. వారు చివరి నిమిషం వరకు నిర్ణయాన్ని తీసుకోవడాన్ని పక్కన పెట్టవచ్చు. ఇది ప్రతికూల ఫలితాలనే ఇస్తుంది. అకౌంటెంట్లు ఈరోజు తీవ్రమైన పనిభారంతో తలకిందులవుతారు. భూమి లేదా భవంతిని విక్రయించాలని ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు సానుకూల ప్రతిస్పందన అయితే లభిస్తుంది. ఉద్యోగంగా మారాలని చూస్తున్న ఉపాధ్యాయులు ఈరోజు మంచి చురుగ్గా పనిచేయడం ప్రారంభించవచ్చు. ఈరోజు మీరు మితిమీరి తినడం మాని ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను చూసే హెల్త్ క్లబ్‌లకు వెళ్తూ ఉండండి. ఒకరు పెద్ద పథకాలతోనూ, ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందే ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి. మీరు ఈరోజు ప్రేమ రాహిత్యాన్ని అనుభవించే అవకాశం ఉన్నది. సీనియర్లు, తోటి ఉద్యోగులు మరియు బంధువులు మీకు మంచి సహకారం అందిస్తారు. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు. కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు. ఈరోజు మీరు చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగానే పూర్తవుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. పరిహారం వచ్చి ఎప్పటికప్పుడు మీ ప్రియురాలికి లేదా ప్రియునికి ఎరుపు దుస్తులు అందించడం ద్వారా సాంగిత్యం పెరిగిన ప్రేమను పొందవచ్చు. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.